దేవుని పరిశుద్ధ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడును మన వ్యక్తిగత జీవితముల ద్వారా, మన కుటుంబముల ద్వారా, మన సంఘముల ద్వారా దేవుని నామము మహిమపరచబడును గాక. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్తారా? వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, ప్రభువునందుండి నిద్రించినటువంటి మా చిన్నాన్న గారు జకర్యా గారు ఇదివరకే మరి మా చెల్లెళ్ళిద్దరూ కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మా కుటుంబానికి అంతటికి మా పెదనాన్నగారు కాకర ఆనందరావు గారు, అలాగనే మా చిన్నాన్నగారు కాకర జకర్యా గారు. ఒకవేళ కుటుంబం అంతటికి 2 పిల్లర్స్ అనుకుంటారా, లేకపోతే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లుగా మరి కుటుంబానికి అంతటికి 2 కండ్లుగా అనుకుంటారో, వారైతే చాలా ప్రాముఖ్యమైన వారు. మా పెదనాన్నగారు కాకర ఆనందరావు గారి ద్వారా ఈ సర్వ ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవుళ్ళు దేవతలను పిలువబడేవారు ఎంతమంది ఉన్నా ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి కొరకు, పాప విమోచన కొరకు పరలోకమును విడిచి ఈ భూమి మీదకు వచ్చి స్వయాన దేవుడే నరావతారిగా జీవించి 33.5 సంవత్సరాలలో కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచంలో ఏ నరుడు జీవించలేనంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఎంతో మంది తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మహామౌలుని పిలువబడిన వారు, కీర్తించబడిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కడు పాపము దగ్గర ఓడిపోయిన వాడే, తల దించుకున్న వాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్ప. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని కోటాను కోట్ల గ్రంథాలు ప్రపంచంలో ఎన్ని ఉన్నా అటువంటి మహత్తరమైన మాట పలికినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి నరావతారిగా కన్యగర్భాన జన్మించడమే కాదు, 33.5 సంవత్సరాలు జీవించి సమస్త మానవ జాతి నిమిత్తము రక్తమంతా ధారపోసి సిలువలో మరణించి ప్రతి ఒక్కడు సమాధి దగ్గర తల దించుకున్నాడు, ఓడిపోయాడు. కానీ ఈ రోజున మనం ఆరాధన చేస్తున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రపంచంలో 200 దేశాలలో ప్రతి దేశానికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రపంచ మానవాళిని భయంకరమైనటువంటి పాప కోపంలో నుండి రక్షిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఆయన సమాధిని ఓడించి తిరిగి లేచిన దేవుడని మా పెదనాన్నగారు ఆనందరావు గారు మొట్టమొదటిగా తెలుసుకొని మా కుటుంబానికి అంతటికి యేసుక్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి మా పెదనాన్నగారు ఆనందరావు గారు. అయితే చెల్లి చెప్పినట్లుగా రోమన్ క్యాథలిక్ లో ఉన్న మమ్ములను మా చిన్నాన్నగారు కాకర జకర్యా గారు, అన్నయ్య మీరు ప్రభువును మీ ద్వారా మేము తెలుసుకున్నాం, సంతోషమే. కానీ ఆర్సెంలో ఉన్నటువంటి సిద్ధాంతపరమైన అనేకమైన విషయాలు లేఖన విరుద్ధంగా ఉన్నాయి కనుక లేఖనానుసారమైన బోధ ఖచ్చితంగా మనం వినాల్సిందే. మా డ్యూటీలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రార్థన, వారు చెబుతున్న మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయని మా చిన్నాన్నగారు కాకర జకర్యా గారు ఆ రోమన్ కథోలిక సిద్ధాంతం నుండి సత్యములోనికి మా కుటుంబాన్ని అంతటినీ నడిపించడానికి కారకులయ్యారు. ఈ రోజున వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం బైబిల్ ప్రకారము ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. మా చిన్నాన్నగారిలో నేర్చుకోవాల్సిన విషయాలు మరి ఆయన ఇందాక చెల్లి చెప్పినట్లుగా ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఆహారం కూడా పెట్టేవారు కారు అనే మాట వాడారు. అలాంటి క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రులు ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి చాలా అవసరం. అలాగూ లేకపోతే పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో పాపానికి అత్యంత వేగముగా ప్రభావితమై ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్న ఈ దినాలలో దేవుని పక్షముగా బలముగా మాట్లాడేవారు కావాలి, తప్పులు దిద్దేవారు కావాలి, ఖండించేవారు కావాలి,
సరిచేసేవారు కావాలి, పశ్చాత్తాపంలో నడిపించేవారు కావాలి, పాపాన్ని ఎత్తి చూపించి వారి జీవితాన్ని దిద్దుకోమని చెప్పేటటువంటి వ్యక్తులు, వక్తలు, ప్రవక్తలు కావాలి. అందువల్ల మా చిన్నాన్నగారు, పెదనాన్నగారు కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాని విషయంలో ఖండించడంలో వారిద్దరూ సిద్ధహస్తులే. ప్రియులారా, ఎంతో మంచి జీవితాన్ని జీవించారు. మా నాన్నగారికి 2 అన్నయ్యలు, 1 తమ్ముడు. మా నాన్నగారి పేరు కాకర థోమస్. మా నాన్నగారి యొక్క పెద్ద అన్నయ్య గారి పేరు కాకర ధర్మరాజు లేక అప్పన్న లేక జోసఫ్ అని కూడా అంటారు. ఆ తర్వాత రెండవ వ్యక్తి కాకర ఆనందరావు గారు. వారిరువురు కూడా ప్రభునందుండే నిద్రించారు. మా నాన్నగారు కూడా ప్రభునందుండే నిద్రించారు. చివరిగా మా చిన్నాన్న జకరయ్య గారు, వారు కూడా ప్రభునందుండే నిద్రించారు. ఈ నలుగురికి ఒక అక్క, జ్ఞానసుందరమ్మ అంటారు, ఆమె కూడా ప్రభునందుండే నిద్రించారు. ఇలాగన కుటుంబం అంతా ప్రభువుని ఎరగడం ఇది ఎంతో ఆనందదాయకం. మా కుటుంబంలో నుండి సేవకులు కూడా దేవుని పరిచర్య కొరకు లేవనెత్తబడ్డం కూడా సంతోషకరమైన విషయం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, బైబిల్ ప్రకారము 2 నిమిషాలు దయచేసి శ్రద్ధగా వినాలని మనం కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి కూటము చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్థలంలో ఎవరు మారు మనసు పొందాలో మనకు తెలియదు. విలువైనటువంటి సమయం. బైబిల్ చెప్పింది, బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఎవరు తీయక్కర్లేదు. ప్రభువునందుండి మృతులైన వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేసింది కదా. ప్రభువునందుండి మృతులైన వారు, ప్రభువుతో నడిచి ప్రభువుతో సహవాసం చేసి రక్షణ పొంది మళ్ళా దేవుని వదిలిపెట్టిన వారు కాదు, ప్రభువునందుండి నిద్రించిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి నెంబర్ 1, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మన పేర్లు ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి రికార్డ్స్ లో నమోదైనా అవ్వకపోయినా, మన భూములు రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా, కోట కార్డులో మీ పేరున్నా లేకపోయినా, ఒకానొక గ్రంథం ఉన్నది, దానినే జీవ గ్రంథం అంటారు, ద బుక్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడదో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం చాలా తేటతెల్లంగా తెలియజేస్తుంది. ఎవడి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల అట్టివాడు అగ్ని గంధకములతో మండే గుండములోనికి పోతాడని ప్రవచన గ్రంథం. యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడం గురించిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. 100% నెరవేర్చబడింది. అలాంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎవడి పేరైనా జీవ గ్రంథంలో రాయబడకపోతే అటువంటి వాడు నరకానికి పోతాడని. ఈ రోజున మా చిన్నాన్నగారు జకరియా గారి యొక్క మరణం ఎందుకు ధన్యకరమైందంటే, ఆయన ప్రభువునందుండి నిద్రించారు, రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, ప్రాంతంలో గడిపారు, ప్రభుతో సహవాసం చేశారు. కనుక ఆయన మరణము ధన్యకరమైనది. ఆయన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడినందుకు ఆ మరణము ధన్యకరమైనది. 2, ఎందుకు ప్రభువునందుండి మరణించిన వారు ఎందుకు ధన్యులు అంటే, రెండో విషయం, వారి కొరకు పరలోకంలో స్థలాలు సిద్ధపరచబడ్డాయి. బైబిల్ ప్రకారము యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్వయాన యేసు ప్రభువే తెలియజేశారు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పరలోకంలో మనం శాశ్వత కాలం జీవించడానికి ఒక స్థలము మన కొరకు నిర్ణయించబడితే, ఒక ఇల్లు మన కొరకు అక్కడ కట్టబడితే అంతకంటే ధన్యత ఏమున్నది? కనుక మా చిన్నాన్నగారి యొక్క మరణం ఎందుకు ధన్యకరమైందంటే, 1, జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడింది. 2వది, ఆయనకు స్థలం సిద్ధపరచబడింది. 3వ విషయం ఏంటంటే, ప్రభువైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు మా చిన్నాన్నగారిని కూడా వెంట పెట్టుకుని వస్తారు. అందుకు అది ధన్యకరమైనది. ప్రియులారా, ఇంకా 4వ విషయం ఏంటంటే, ప్రభుతో సదాకాలము సహవాసం చేసే గొప్ప భాగ్యం. అంటే చాలా మంది మరణమే చివరి అనుకుంటారు, కానీ మరణం చివరి కాదు. మరణం తర్వాత ఉన్నది అసలైన జీవితం. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజమా, మనమందరము విశ్వాసంతో ప్రభుతో సహవాసం చేస్తున్నాం. అంటే దేవుడు నాతోనే ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు,
ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసంతో సహవాసం చేస్తున్నాం. కానీ రాబోయే దినాల్లో ముఖాముఖిగా ప్రభువును కలుసుకుంటాం. అందువల్ల ఆయన మరణము ధన్యకరమైనది. మరొకటి ఏంటంటే, ఆయన మరణం ఎందుకు ధన్యకరమైనదంటే, ఇక్కడున్న యాతనలు, ఇక్కడున్న బాధలు, ఇక్కడున్న ఇబ్బందులు ఇప్పుడు ఆయనకి లేవు. యాతనలు లేవు. ఆయన యొక్క ఆత్మ ప్రాణము నెమ్మది కలిగి జీవిస్తున్నాయి. కనుక ఆయన మరణము ధన్యకరమైనది. కాబట్టి ప్రభువునందు ఉండి మృతులైన వారు ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితిలో మా చిన్నాన్న గారిని కూడా, మా పెదనాన్న గారిని ప్రభు చేర్చుకున్నారని నమ్ముతూ నేను ప్రభువును స్తుతిస్తూ నా మాటలు ముగిస్తాను.